హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. చూడండి, అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే పాలతో అయితే నేనైతే స్వీట్ చేయాలనుకున్నాను. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు, అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో ఈ స్వీట్ అయితే చేయండి. మీకైతే చాలా ఉపయోగపడుతుంది అయితే అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే అంగన్వాడీ పాలనైతే ఒక ప్యాకెట్ అయితే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి. చూడండి, ఇట్లా ఒక బాండి తీసుకొని అందులోకి అంగన్వాడీ పాలనైతే వేసి బాగా కాచుకోవాలండి. చూడండి, ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం అయితే నేను నానబెట్టుకున్నానండి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఆ కప్పు రేషన్ బియ్యంలోంచి కొంచెం క్వాంటిటీలో కొన్ని అయితే రైస్ తీసుకున్నాను. వాటిని ఇక్కడైతే బాదం పప్పునైతే తీసుకున్నాను నేను. మీరు జీడిపప్పు అయినా తీసుకోవచ్చండి, ఇదైతే ఆప్షనల్. తీసుకొని మిక్సీ అయితే పట్టి పక్కన పెంచుకోవాలి. ఇక్కడైతే అంతలోపు పాలైతే మరిగిపోతున్నాయి కదా, అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని అవి సగం ఉడికే వరకు బాగా ఉడికించాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా అయితే అవి సరిగా ఇంకా ఉడకలేదు. చూడండి, ముందుగా నేను తీసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి కొంచెం క్వాంటిటీ బియ్యాన్ని బాదం పప్పును అయితే వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే సగం అయితే బాయిల్ అయిపోయింది బియ్యం అయితే. ఇలా గరిటతో అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, మిక్సీ పట్టుకున్న దానిని ఆ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని గరిటతో అయితే కలబెట్టుకుంటున్నాను, లేదంటే అవి ఉండలు కట్టేస్తాయండి. ఉండలు కట్టకుండా మనం గరిటతో కలబెడుతూ ఉండాలి. వాటిని కూడా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకున్న వాటిలోకి ఇలాచిని అయితే 2 ఇలాచి ఎక్కువైతే నేను వేయలేదండి, ఎందుకంటే నాకు ఆ స్మెల్ అయితే సరిగా ఉండదు, నచ్చదు కూడా మా పిల్లలకి. కాబట్టి నేనైతే 2 ఇలాచి తీసుకొని కొంచెం మెత్తగా వాటిని అయితే నలుచుకొని వేసుకున్నాను. చూడండి, ఈ క్వాంటిటీలోకి అయితే వచ్చింది, దగ్గర పడుతూ ఉంది. అలాగ ఉండలుగా లేకుండా పదే పదే కదుపుతూ ఉండాలండి. చూడండి, 1 కప్పు రైస్కి అయితే 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మీరు 1/4 అయితే తీసుకోవచ్చు. తీసుకున్న షుగర్ని అందులో వేసుకొని బాగా గరిటతో కలియబెట్టాలండి. ఇలా కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, నెయ్యిని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వేసుకోవచ్చండి. చూడండి, నెయ్యి అయితే వేస్తున్నాను ఇక్కడ. చూడండి, నెయ్యి అయితే వేసుకొని కొద్దిసేపు ఆ స్మెల్ అనేది ఆ స్వీట్కు పట్టడానికి ప్లేట్ అయితే నేనైతే మూసుకున్నానండి. ప్లేట్ అయితే వేస్తే దాని మీద బాగా పాయసానికి అయితే ఆ స్మెల్ అయితే పడుతుంది. అప్పుడు మనం తింటుంటే ఆ స్మెల్ కూడా మనకు చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, చిక్కగా అయిపోయింది కదా, ఇక్కడ చిక్కగా అయిపోయింది కదా. అలా మరి కొంచెం ఇదైతే సిమ్లోనే చేయాలండి, హైలో పెట్టకూడదు. చూడండి, ఇలా అయిపోయింది కదా. అందులోకి ముందుగా మనము నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని అందులోకి అయితే కలుపుతున్నాను. చూడండి, ఇలా అయితే వేసుకొని ఇంకా మనం మిగతా ఏవైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అవైలబుల్లో ఇవే ఉన్నాయి, అందుకే వేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.